గ్రాస్ రూట్ నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు కాబట్టి కార్యకర్తల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ప్రతిసారి కార్యకర్తల యొక్క ఆవేదనని పార్టీ దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోకుండా ఈ రకమైనటువంటి మనోవేదనకు గురి చేస్తున్నటువంటి దాంట్లో ఉండడం కంటే అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట ఉన్నా ఒకటే లేదు అన్న చోట దాంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నేను మరి నా యొక్క రాజీనామా పత్రాన్ని పంపించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ప్రతిసారి కూడా గులాం నబీ ఆజాద్ గారికి నేను ఈ సందర్భంలో థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ప్రతిసారి అయినా అన్ని రకాలుగా సాయం చేయడానికి నాకు బాగా గుర్తుంది. గతంలో జరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రజాప్రస్థానం తర్వాత బస్ యాత్రకు నేను ఇన్ఛార్జ్గా ఉంటే టోటల్గా 6 మాసాలు అంటే 6 నెలలు మీడియా కూడా ఇక్కడ విట్నెస్గా ఉంది. 6 నెలలు నా భార్య పిల్లల్ని అందరిని వదిలేసి ఆ బస్ యాత్రతో ఉండి అందరికీ కోఆర్డినేట్ చేసి ఎవరెవరికి ఎక్కడెక్కడ డిఫరెన్సెస్ ఉంటే రోజు రోజుకు గులాం నబీ ఆజాద్ గారికి సమాచారం ఇచ్చి వీళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయంటే వాళ్ళ మీటింగ్స్ ఎవ్రీ డే ఆర్గనైజ్ చేసేవాడిని నేను. వాళ్ళు మాట్లాడి వాళ్ళ డిఫరెన్సెస్ దూరం అయిన తర్వాత నెక్స్ట్ డే అందరికి ఇచ్చేవారు. గులాం నబీ ఆజాద్ గారు ప్రతి సందర్భంలో మీటింగ్లో చెప్పేవారు, బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీ మైనారిటీకు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే వారికి సముచితమైనటువంటి స్థానం ఇస్తాము, వాళ్ళ గౌరవాన్ని మేము కాపాడతామని చెప్పారు. కానీ అలా చెప్పే నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదే మాటను రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత బలహీన వర్గాలకు మైనారిటీలకు పెద్దపీట వేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు దక్కింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ఈ పార్టీలో మీరు చూడండి, గాంధీ భవన్లో మీటింగ్ అయితే ఎవరెవరు వేదికల మీద ఉంటారో, మరి పబ్లిక్ మీటింగులు ఉంటే ఎవరు ఎంతమంది మాట్లాడతారో. ఈరోజు హిస్టరీ 4 సంవత్సరాల సమాచారం నా దగ్గరుంది. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో మీటింగ్ జరిగిందో నేను పూర్తి సమాచారంతోనే నేనేదో వేగ్గా స్వీపింగ్ రిమార్క్స్ చేయడానికి ఇక్కడ కూర్చోలేదు. ఆవేదనతో అంటే 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తుని హైదరాబాద్ సిటీలో ఎక్కడ కూడా కార్యకర్తల్ని ఎక్కడ కూడా అధైర్యానికి ఇది కాకుండా వాళ్ళ యొక్క ఇది ఇది కాకుండా వాళ్ళ ఉన్నటువంటి మన కాన్ఫిడెన్స్ని పోకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు బుద్ధగిస్తూ లేదు మనకు భవిష్యత్తు ఉంది, మీరు ఆలోచించొద్దు, ఆవేదన పడొద్దు అని చెప్పుకుంటూ వచ్చాను. కానీ దురదృష్టశాతం మేము ఏది చెప్పినా కూడా దాన్ని మేము చెప్పిన వెంటనే దానికి దుష్టశక్తుల్లాగా వెళ్ళి పాపం పిసిసి అధ్యక్షులు గారు చాలాసార్లు అర్థం చేసుకున్నాడు. లేదు నాగేందర్ గారు, నేను తప్పకుండా మీరు చెప్పే ప్రతి మాట నేను చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏముంది అంటే పిసిసి అధ్యక్షులు గారు ఒక రిపోర్ట్ ఇస్తే రెండో రోజే ఇంకో రిపోర్ట్ ఎక్కలుతుంది అక్కడికి. అంటే పిసిసి అధ్యక్షులు గారికే ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు గాంధీ భవన్లో ఉంది అని చెప్తా ఉన్నారు. అధికారం వస్తుంది అని చెప్పి రోజు చెప్తా ఉన్నారు. కానీ అధికారం ఎట్లా వస్తుంది, ఎవరు పర్సనాలిటీ ఉంది, ఎవరున్నారు పార్టీలో, ఎవరు లీడరు, రేపు కాబోయే చీఫ్ మినిస్టర్ ఎవరు ఒకసారి చెప్పని చెప్పాం, అనౌన్స్ చేయమని చెప్పాం. ఒక చీఫ్ మినిస్టర్ పేరు అనౌన్స్ చేస్తే 11 మంది మిగతా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్లు ఈరోజు గాంధీ భవన్లో ఉంది. అంటే ఇలాంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీ మనుగడను కాపాడడానికి నేను ఉన్నాను అని రాజశేఖర రెడ్డిగా లాగా ధైర్యంగా నేను ఉన్నాను, పార్టీ కార్యకర్తలను కాపాడుతాను, పార్టీ కార్యకర్తలకు నేను రక్షణగా ఉంటాను, బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తానని చెప్పే ధైర్యం ఒక నాయకుడికి ఉందా అని ఈ సందర్భంలో నేను అడుగుతా ఉన్నాను. తెలుగు పాపులర్ టీవీని యూట్యూబ్లో